కూడారయి కోపుగా ఆయన గోవిందుడు. మనం చెప్పుకున్నాం, భగవంతుడికి గోవింద అనేటువంటి నామాన్ని ఎవరు పెట్టారు అనంటే గోవింద నామాన్ని ఇంద్రుడు పెట్టినాడు అని చెప్పుకున్నాం. గోవర్ధనోద్ధరణం జరిగిన తర్వాత పరాభవాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఇక లాభం లేదని చెప్పి తానే దిగి వచ్చి, స్వామి ఈ విషయాల్లో నేను అపచారం చేశాను, క్షమించు అని ప్రార్థించి వాళ్ళందరికీ నేను బాధను కలిగించినందుకు క్షమించమని చెప్పి ప్రార్థించి ఆ స్వామికి నీవు గోవిందుడవు అని ఒక దుర్గనామాన్ని ప్రసాదించాడు. గోవిందుడు అనేటువంటి నామానికి ఏమిటి అర్థం? గోవులను, గోపాలకులను, ఆరేపల్లిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా రక్షించినటువంటి మహానుభావుడు అని అర్థం గోవిందుడు అనే పదానికి. అటువంటి గోవిందుడా మమ్మల్ని అందరినీ కూడా ఏ అపాయం లేకుండా రక్షించేటువంటి గోవిందా అని నామంతో పిలుస్తున్నారు అన్నమాట. గోవింద అనే నామంతో పిలిచేటప్పుడు ఆయన యొక్క ప్రభావాన్ని ఇంతకుముందు తాము ప్రత్యక్షంగా చూసిన విధంగా కూడారై వెలుగుసి అనే పదంతో వివరిస్తున్నారు. కూడారై వ్యతిరేకించినటువంటి వాటిని కూడా వీళ్ళు వశం చేసుకునేటటువంటి క్షీర గుణములు కలవాడు అని కదా ఆ పదానికి అర్థం. ఇక్కడ భగవంతుణ్ణి కూడని వారు, భగవంతుని దగ్గరికి రాని వారు అని అర్థం కూడారై అనేదానికి. భగవంతుని దగ్గరికి రాని వారు అంటే ఎవరు? మామూలుగా మనం అనుకుంటుంటాం ఆయన అంటే గిట్టని వారు, ఆయన మీద శత్రుభావం కలిగినటువంటి వారు, ద్వేషులు అయినటువంటి వారు అక్కడికి రారు. అటువంటి వారిని అని అర్థం. ఒకటి, భగవంతుని ద్వేషించినటువంటి వారు భగవంతునితో కూడారు కనుక దగ్గరికి రారు కనుక కూడారై. అంతేకాదు కూడారై అనే పదానికి మరొక అర్థం కూడా ఉంటుంది. కూడాడంటే భగవంతునితో వచ్చి కలగని వారు అని అర్థమే కదా. ద్వేషంతో కాదు, ఆయన యొక్క గొప్పతనాన్ని చూచి తమలో ఉన్నటువంటి తక్కువతన స్థాయిని చూచి మేమా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం. ఎంత మాట! నా స్వరూపం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి? బ్రహ్మాండాలకన్నిటికీ నాయకుడు ఆయన. ఏదో ఒక బ్రహ్మాండంలో, ఒక లోకంలో, ఒక ఊళ్ళో, ఒక ఇంట్లో ఉండి ఎన్ని రకాలైనటువంటి దుర్లక్షణాలు కలిగిన పాపిష్ఠుని నేనా ఆ భగవంతుడిని పొందటమా? ఇచ్చి నా వల్ల భగవంతుడికి అపచారం జరగకూడదు అని భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకొని ఇటుపక్క తమ యొక్క స్వరూపాన్ని చూసుకునేటప్పటికీ వెళ్ళటానికి భయపడి పాపం వెనకడుగు వేసినటువంటి వారు కొందరు ఉంటారు. వారు కూడా కూడారై అనే పదంతో ఇక్కడ మన వారిని కూడా మనం గ్రహించవచ్చు. శత్రుభావంతో దూరమైపోయిన వారు కొందరు భగవంతుని ప్రభావాన్ని తెలుసుకొని అబ్బో ఆ స్వామి దగ్గరికి రాగలిగినటువంటి శక్తి, సామర్థ్యము, ఉత్సాహలు నాలో లేవు. ఇంద్రాది దేవతలు కూడా ఆయన దర్శించడానికి, లేకపోతే వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులు కూడా ఆయన దర్శించడానికి ఎంతో కాలంగా తపస్సు చేస్తే కానీ ఆయన దర్శనం కాదుట. అటువంటి వాటి దగ్గరికి నేను రాగలనా? నాలో ఉన్న నీచ స్థితిని చూసుకుంటే నేను తగిన వాడిని కాదు ఆయన దర్శనం చేసుకోవడానికి. ఆయన వెనుదిరిగేటటువంటి భావం కలవారు కూడా కొందరు ఉండవచ్చు. మీరెందుకు భయపడతారు నా కోసం అని దూరం ఎత్తుకోకపోతారు? నేను అక్కడి నుంచి ఆ లోకంలో నుంచి వైకుంఠంలో నుంచి ఈ లోకంలోకి వచ్చి ఈ వెంకటాచలంలో ఉండి శ్రీవతి కొండ పైన ఉండి ఎందుకోసం? మీలాంటి వారిని అందరినీ నేను దగ్గరికి చేసుకోవడానికి కోసమే కదా. కనుక మీలో ఉండే తక్కువ ధనాన్ని చూసుకొని మీరు దూరం కాకండి. నేను మిమ్మల్ని అందరినీ కూడా దగ్గరికి తీసుకొని అపహరించుకోకుండా మీరు చేసిన అపరాధాలన్నిటికీ క్షమించి అనుగ్రహించేటువంటి స్వభావం కలవాణ్ణి సుమా అని తన యొక్క సౌశీల్యాన్ని ప్రకటించేటటువంటి స్వభావం కలవాడు కనుక అటువంటి వారిని కూడా తాను వశం చేసుకుంటాడు ఆయన.
ఉదాసీనులైనటువంటి వాళ్ళు కొందరున్నారు. అంటే ఏంటి? భగవంతుడిని ద్వేషించేవాళ్ళు కారు, భగవంతుడిని ప్రేమించేవాళ్ళు కారు. ఏదో తమ పనిలో తాము పుట్టారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, తిరగబోతున్నారు, పిల్లల్ని చెప్తున్నారు, మరి చస్తున్నారు, పుడుతున్నారు. వాటికి చెప్పినట్టుగా ఉదాసీనులు, భగవంతుని విషయంలో దూరంగా ఉన్నవాళ్లే, ఉదాసీనంగా ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా తన యొక్క ప్రభావాన్ని చూపించి తాను ఈ లోకంలో అవతరించి తన యొక్క ప్రభావంతో వాళ్ళనందరినీ ఆకర్షించుకొని వశం చేసుకునేటువంటి వాడు. ఇప్పుడు కూడారి వెల్లుం షీర్ అంటే ఇదిగో 3 రకాలైన వాళ్ళని కూడా ఆయన వశం చేసుకుంటున్నాడు అన్నమాట. తనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు, మరొకడో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వాడు. రావణాసురుడు లాంటి వాడిని కూడా వశం చేసుకున్నటువంటి వాడు. వశం చేసుకున్న వాడంటే ఏంటి? ఎంత గొప్పవాడు అని వాడు కూడా ఈయన యొక్క ప్రభావాన్ని గుర్తించగలిగినట్లుగా చేసిన వాడు. తనలో ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి చచాల చాపంచ ముమోచ వీరహ అని చెప్పి రామచంద్ర స్వామితో యుద్ధం చేయటానికి కోసం వచ్చినట్టు రావణాసురుడు యుద్ధానికి వచ్చినటువంటి మొదటి రోజులోనే తన పరాక్రమాన్ని చూపించి వర్షం వలె బాణవర్షాన్ని కురిపించి వారి చేతిలో ఉండేటువంటి ధనుస్సుని, అశ్వాన్ని, రథాన్ని సర్వనాశనం చేసి వాడికి కూడా తగిలేటటువంటి విధంగా బాణ ప్రయోగాలను చేసి ఇక నేనేమి చేయలేను అని చేతుల్లో ఉండే ధనుస్సుని చాపంచ ముమోచ అవతల పారేశాడు. ఎత్తుకు ఆయన అపరాక్రమం ఉంది, నేనే బాగుతాను కనుక అని. ఆ విధంగా తన యొక్క పరాక్రమాన్ని చూసి అవతలి వాళ్ళు కూడా వెళ్ళు వశమైపోయే విధంగా ఆకర్షించేటటువంటి పరాక్రమం కలవాడు. శత్రువులైనటువంటి వారిని పరాక్రమాన్ని చూపించి వశం చేసుకునేవాడు. శత్రువులు కాకపోయినా ఆయన గొప్పతనాన్ని చూసి తమలో ఉండేటటువంటి నైత్యాన్ని, తక్కువదనాన్ని చూసి ఆ స్వామిని ఆశ్రయించగలిగేటటువంటి స్తోమత మనలో లేదు. చాలా నికృష్టమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం, పశువులు లాంటి వాళ్ళం. మేము ఆయన్ని ఆశ్రయించడానికి తగము అని పాపం వెనక్కిపోతుంటే సౌశీల్యంతో వాళ్ళని కూడా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి మహాగుణములు కలవాడు. సౌశీల్యం అనే గుణమే ఈ పని చేస్తోంది. సౌశీల్యం అంటే ఏమిటి అంటే శాస్త్రంలో చెప్తారు, మహతః మందయిస్సహ నిరంధ్రేణ సంశ్లేష సుశీల్యం. ఈ మహానుభావుడు సుశీలుడు, మంచి స్వభావం కలవాడు. ఏమిటే మంచి స్వభావం? తాను ఎంత గొప్పవాడై ఉండి కూడా, చక్రవర్తి అయి ఉండి కూడా సామాన్యులైన వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళి నాయన బాగున్నావా, నీకేం కావాలి అని ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళందరి యొక్క యోగక్షేమాలను గుర్తించేటటువంటి స్వభావం. తన గొప్పతనాన్ని చూసుకోకుండా వీళ్ళందరినీ తృణీకరించి ఐశ్వర్యం నాకు నువ్వెంతో నాకే పని అని త్రోసిపారవేయకుండా సామాన్యులను కూడా తనతో పాటు కలుపుకొని పోయి ఆప్యాయంగా పలకరించేటువంటి మంచి స్వభావం ఉన్నదే దానిని సౌశీల్యం అంటారు. అటువంటి సౌశీల్యం కలవాడు కనుకనే పరమాత్మ తాను అంత గొప్పవాడై ఉండి కూడా వాళ్ళందరితోనూ వచ్చి ఇంద్రాది దేవతలతో కాదు, సామాన్యులైన రేపల్లిలో ఉండే కొల్లవారితో కూడా కలిసిమెలిసి తిరిగేటటువంటి స్థితికి వచ్చినాడంటే అది ఆయనలో ఉండేటువంటి గొప్పతనం. అదే సౌశీల్యం అంటే. భగవంతుడి దగ్గరికి మేము వెళ్ళాలనుకుంటున్నాం, ఆయన దర్శించుకోవాలనుకుంటున్నాం అని ఎవరైనా అనుకుంటాను భావిస్తారనుకోండి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మేము దర్శించుకుందాం అనుకుంటున్నాం, ఆయనకు మాకు ఈ మొహానికి రాష్ట్రపతి దగ్గరికి పోతావా, ఎవరు మానిస్తాడు అక్కడ? వెళ్ళలేదే రాష్ట్రపతి దగ్గరికి. ఆ రాష్ట్రపతి స్వయంగా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ యోగక్షేమాన్ని గుర్తిస్తుంటే ప్రతినిత్యం ఓట్ల కోసం కాదనుకో,
నిత్యము గుర్తిస్తుంటే ఎంత మహానుభావుడండి. అటువంటి స్వభావం కలవాడుకునే శ్రీరామచంద్రుడిని స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాత సమాహితా సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః అని వాల్మీకి రామాయణంలో అయోధ్య నగరంలో కాదు, మొత్తం కోసల దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, స్త్రీలు కాని, వృద్ధులు కాని, బాలకులు కాని అందరూ కూడా ప్రతిరోజు ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటారట? మా రామచంద్ర స్వామి క్షేమంగా ఉండాలి, మా రామచంద్ర స్వామి క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారట. కానీ మాకీ ఫలితం కావాలి అని దేవతలకు ఆలయాలలో కోరుకోరట. మా యొక్క ఏకక్షమాలను చూస్తున్నటువంటి ప్రత్యక్ష దైవం లాంటి మహానుభావుడు ఆయన సుఖంగా ఉండాలి, ఆయన క్షేమంగా ఉండాలి అని. అది ప్రభువులో ఉండవలసినటువంటి సౌశీల్యం. ఈయనలో అటువంటి సౌశీల్యం కలవాడు కనుక సామాన్యుల్ని కూడా, ఈయన గొప్పతనాన్ని చూసి భయపడి వెనక్కి పోతుండేటటువంటి వాళ్ళని కూడా ఆకర్షించి దగ్గరికి తీసుకునేటువంటి ఉదాహరణుడు అని తెలుస్తోంది. ఇక అసలు తన గురించి తెలియని వారు, తన గురించి ఎప్పుడు పట్టించుకొని ఉదాసీనులైనటువంటి వాళ్ళని కూడా తన సౌందర్యాలను ప్రకటించి, తన ప్రభావాన్ని ప్రకటించి, ఇటువంటి మహానుభావుని కనుక మనం ఆశ్రయించినట్లయితే తప్పకుండా మనం వృద్ధికి రాగలము అని వాళ్ళని కూడా, నాస్తికులైనటువంటి వాళ్ళని కూడా తన ప్రభావం చూపించి ఆకర్షించేటువంటి వాడు. నాస్తికులైనటువంటి వారు కూడా భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు అనటానికి ఇవాళ లోకంలో చాలా మంది నాస్తికులు అన్నట్లుగా ఉన్నటువంటి వారు కూడా ఆలయాలకు వాళ్ళు కాకపోతే వాళ్ళ భార్యలో వాళ్ళు వెళుతుంటారు. వాళ్ళ నా పేరు మీద ఇగో నువ్వు ఈ డబ్బు కూడా నువ్వు వేసేసేయి అని చెప్పి ఈ నాస్తికులే, ఈ ఇతర పార్టీల వాళ్ళే పోయి సమర్పణ చేస్తుంటాం మనం. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రధాన నాయకుడు అని చెప్పదగినటువంటి వాడుగా ఉండేవాడు గాంధీ, మన నెహ్రూ లాంటి మహావిజ్ఞాని. నంబూదిరిపాడు గారు కేరళలో ఆ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాడు. కానీ సంస్కృతం బాగా చూస్తున్నటువంటి వాడు, కమ్యూనిస్ట్ నాయకుడు. అక్కడ వెళ్ళడం, అక్కడికి మన బూరుగుల రామకృష్ణారావు గారు గవర్నర్ గా వెళ్ళారు ఒకప్పుడు. ఈయన దగ్గర ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు. తాను మాత్రం రోజు కూడా ఈ సంధ్యావతనము, పూజలు వగైరాలు సక్రమంగా చేసుకున్న తర్వాతే పార్టీ వ్యవహారాలు చూడటానికి వచ్చేవారు. ఏమిటి కమ్యూనిస్టు సిద్ధాంతం? దేవుడు ఏడనటం కాదు కమ్యూనిస్టు సిద్ధాంతం. ప్రజలలో అందరికీ సమానమైన స్థాయిలో ఫలితం అందాలి అనటం కదా. ఆ సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అట్లాగా వ్యతిరేకులైనటువంటి వారిని కూడా, అంతకుముందు తన ప్రభావం కలిగినటువంటి వారిని కూడా ఆకర్షించగలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు మన దైవం పరమాత్మ. ఆ దైవమే గోవిందుడుగా వచ్చినాడు. కూడారై వెళ్ళు గోవింద. ఇట్లా మూడు రకాలైనటువంటి అనుకూలమైనటువంటి వాళ్ళని, భక్తులని, తన యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహర్షులు మొదలైన వాళ్ళని తన వశం చేసుకున్నాడంటే అందులో గొప్పతనం విశేషమే లేదు. వాళ్ళకి తెలుసు కనుక ఆయన ప్రభావం. కనుక వ్యతిరేకులను తన ప్రభావాన్ని తెలుసుకొని, తమ నైత్యాన్ని తెలుసుకొని దూరం అయిపోయిన వారిని, ఉదాసీనులైనటువంటి వారిని, అందరినీ అన్ని విధాలుగా తనలో ఉండేటువంటి వివిధములైన గుణములతో ఆకర్షించే ప్రభావం కల ఓ గోవిందుడా. ఇంద్రుడిచ్చి ఆయనకి దాసుడు అయ్యాడు. ఇప్పుడు గోవిందనామాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఏమయ్యాడు? ఈ కృష్ణుడు, ఇది పిల్లవాడు, రేపల్లిలో ఉన్న 5 ఏళ్ల పిల్లవాడు. దేవతలందరూ కూడా, రేపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చేసే పూజను చేయొద్దు అని చెప్పి అటగిస్తాడా? ఆ పిల్లవాడి సంగతి ఏమిటో, వాళ్ళ సంగతి ఏమిటో తెలుస్తానని చెప్పి 7 రోజులు విపరీతమైన బ్రహ్మాండమైన వర్షాన్ని కురిపించాడు. రాళ్లవాన కురిపించాడు. ఆ రాళ్లవానికి స్వామి చేసినటువంటి వాడికి ఇచ్చిన సమాధానం, వీళ్ళనందరినీ రక్షించిన విధం గోవర్ధనోద్ధరణం. వాడికి తెలవదా ఇంద్రుడికి?
ఆ ఇంద్రుడు కూడా తక్కిన దేవతలతో పాటు మొట్టమొదటి వెళ్ళి అయ్యా భూలోకంలో ఫలానా దుర్మార్గుడు ఫలానా జరాసుడు నరకాసుడు మొదలైన వాళ్ళు శిశుబరుడు వీళ్ళందరూ వాళ్ళు లోకాన్ని శోభ పెట్టేస్తున్నారు, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, నువ్వు మళ్ళీ అవతరించవయ్యా రాముడిలాగా నరసింహమూర్తులాగా అని ప్రార్థిస్తే అవతరించిన వాడే కదా. దేవతలకు ఇంద్రుడు కూడా తెలుసు కదా. తెలిసినా ఒక్కొక్కప్పుడు ఐశ్వర్యము అహంకారము మదము ఎక్కువైపోయేటప్పటికీ తనకంటే అధిక శక్తి కలిగినటువంటి వ్యక్తిని కూడా తిరస్కరించేటటువంటి కళ్ళు కమ్మివేసినటువంటి క్రోధావేశం ఏర్పడుతుంది. లోకంలో మనం చూస్తుంటాం. ఆ క్రోధావేశంతో ప్రతి సంవత్సరం నాకు చేసే పూజని గొల్లలందరూ చేసే పూజని వద్దంటాడా అని తిరగబడ్డాడు. తాను ప్రార్థించిన వాడే లోకక్షోభాన్ని కలిగించడానికి కోసం, లోకక్షోభాన్ని శాంతింపచేయడానికి కోసం, దుర్మార్గుల్ని నశింపచేయడానికి కోసం అవతరించవయ్యాన్ని తాను కూడా వెళ్లి ప్రార్థించాడు. ఆయన ప్రభావం తనకు తెలుసు. అటువంటి వాడు మళ్ళీ ఆయన మీద తిరగబడి రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడా అని ఒక చిన్న ప్రశ్న వస్తుంది చాలా మందికి. నిజమే. అది దేని యొక్క ప్రభావం? వివేకం ఉన్నప్పుడేమో వివేకంతో తాను వెళ్ళి ప్రార్థించాడు. ఆ వివేకాన్ని కూడా కమ్మి వేసినటువంటి క్రోధావేశం కలిగేటప్పటికీ వెళ్ళు తెలియని ఆవేశంతో ఈయన సంగతి ఏమిటో చూస్తానని బయలుదేరాడు. జడ్జి గారు ఆసనంలో కూర్చున్నాడు పైన కోర్టులో. వీడేదో దొంగ పని చేశాడు, వీడికి శిక్ష వేయబోతున్నాడు. ఏమిటి నువ్వు తప్పు చేసావుట, అట్లా అన్నావుట, ఇట్లా అన్నావుట అని ఆయన కొంచెం చివాట్లు పెట్టాడు. పెట్టిన తర్వాత వీడికి శిక్ష వేయాలనుకుంటున్నాడు. ఆ పక్క వకీలు కూడా వీడి గురించి అయ్యా ఈ శిక్ష వేయాలంటే వీడికి ఎక్కడైనా ఆవేశం వస్తుంది. తాను తప్పు చేసిన వాడైనా తనకు ఆయన శిక్ష వేసేవాడు పైవాడు అని అయినా ఆయన మీద కోపంతో పట్టలేక నాకు శిక్ష వేస్తాడా అని చెప్పి కాలు చెప్పు తీసి జడ్జి మీద విసిరాడు. ఏమిటి అది? రెండవ తప్పు తాను చేసింది అని తనకు తెలవదా? తనకు ఇంకా పెద్ద శిక్ష పడుతుందో తెలవదా? తెలిసినా క్రోధావేశంలో పట్టలేక విధవ పని చేస్తున్నట్టే ఈ ఇంద్రుడు కూడా ఈ విధవ పని చేశాడు. రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అణగరుక్కేస్తాను, నాకు పూజ ఇంటికి చేయలేదు, ఆ పిల్లాడు చెప్తే చేయకుండా ఊరుకుంటారా, ఎవడా పిల్లవాడు అని. చివరికి 7 రోజులు అయినా వాళ్ళు చేసింది అణుమాత్రం కూడా ఒక ప్రాణికి కూడా అపాయం కలగకుండా గోవర్ధన పర్వతోద్ధరణం చేత ఆయన రక్షించేటప్పటికీ విసిరి 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 రాళ్ళు విసిరాడు. చేతికి అందిన ప్రతి వస్తువును విసిరాడు. ఆ వారం 10 రోజులు విసిరి చేతులు లాగినాయి కానీ వేయబడికి ఏమీ ప్రమాదం జరగలేదు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని పొరపాటు పడ్డాను. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అని ఇంతటి ప్రభావాన్ని చూపిస్తాడని నేను తెలుసుకోలేకపోయాను, నాకే సిగ్గు వేస్తోందని చెప్పి వాడే వచ్చి కాళ్ళ బేరానికి వారు క్షమించవలసింది అని నీవు అవతరించి రేపల్లిలో ఉన్న ఒక ప్రాణి కూడా అపాయం కలగకుండా రక్షించినందుకు నీకు గోవింద అనే నామాన్ని బిరుదంగా సమర్పిస్తున్నాను అని సమర్పించినట్లుగా భాగవతంలో మనకి ఈ ఘట్టంలో ఈ సందర్భంలో మనకు తెలుసు. ఆ విధంగా కూడార ఈ వెల్లుంశీ గోవింద తనను వ్యతిరేకించేటువంటి వారిని, అనుకూలించేటువంటి వారిని, అందరినీ కూడా ఆకర్షించగలిగినటువంటి దివ్యములైనటువంటి మహాగుణములు కలిగినటువంటి ఓ గోవిందుడా అని ఆ విషయాన్నంతా తలంచుకొని ఈ గోపికలు ఇప్పుడు ఆ స్వామిని కీర్తిస్తున్నారు అన్నమాట. ఉందన్న ఇప్పాడి మనసారా నిన్ను గురించి నామ సంకీర్తనాదులను చేసి పరగిహొండు నీ ఇచ్చిన విధంగా మేము చేసేటువంటి వ్రతాన్ని పూర్తి చేసి తత్ఫలితాన్ని ప్రజలకు కలిగేట్టుగా చేసి యాం పేరు సమ్మానం. ఇప్పుడు మేం చేసినటువంటి శ్రమ సఫలమైంది గనక సఫలమైనందుకు నీవు మాకు చేయవలసినటువంటి బహుమానం ఏమిటంటే అని అడుగుతున్నాడు. ఇక్కడ వ్రతం చేసినందుకు సంతోషించాడు ఆయనే. పాపం చాలా తెల్లవారుధామని ఏ 4 లేచి
పరస్పరంగా అందరినీ కూడా లేపుకొని చలి బాధను కూడా లెక్క చేయకుండా చలి నీళ్ళల్లో స్నానం చేసి అలంకరించుకొని ఈ వ్రతానుష్ఠానాల కోసం ఇంతమందికి వచ్చారు, ఎంత శ్రద్ధ వీరిది, ఎంత దైవభక్తి వీరిది అని ఆయన కూడా సంతోషించాడు. అంత శ్రమపడ్డటువంటి వీళ్ళకి తగినటువంటి సన్మానాన్ని ఆయన చేస్తున్నాడు. ఏమే సన్మానాన్ని చేస్తున్నాడు, ఏం సన్మానం కావాలని కోరుకుంటున్నారు అని అంటే, అదిగో ఒకప్పుడు నీకు సహాయం చేసేట ఒక ఆయన హనుమంతుడు, ఆ హనుమంతుడికి నీవును సీతమ్మ వారు కలిసి ఏ సన్మానం చేశారో అటువంటి సన్మానం మాకు చెయ్యాలి. నిన్ను సేవించిన తర్వాత ఈ దేహాన్ని త్యజించి పైలోకానికి వెళ్ళినటువంటి ముక్త పురుషులైనటువంటి వారికి ఆ పరమాత్మ స్వాగతాదులను కల్పించి అలంకరింపచేసి ఎటువంటి సన్మానాన్ని చేసి తన యొక్క దర్శనాన్ని ఇచ్చాడో, తనతో సమానంగా భోగానుభవాన్ని పొందేటటువంటి స్థాయిని కలిగించాడో ఆ సన్మానాన్ని మాకు కలిగించాలి. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత నీతో పాటు కలిసి మేము భోజనం చేయటం కాదు, ఇక్కడే ఉండి నీతో పాటుగా నీవు ఇచ్చినటువంటి అలంకారాదులన్నింటినీ మేము ధరించి సహభోజనం మేము చేసేటువంటి సదవకాశాన్ని మాకు కల్పించాలి అని కోరుతున్నాడు అన్నమాట. దశరథుడు శ్రీరామచంద్ర స్వామిని పట్టాభిషేకం చేస్తానని చెప్పి సభలో ప్రకటించి తన దగ్గర ఉన్నటువంటి సుమంత్రుడిని రామచంద్రుడిని పిలుచుకురా, సభాముఖంగా అతనికి కూడా ఈ శుభవార్త చెప్పి, వరే 2-3 రోజుల్లో మంచి ముహూర్తం చూసి నీకు పట్టాభిషేకం చేస్తాను, నా తర్వాత నువ్వే రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించాలి అని ప్రజల యొక్క అభిమతాన్ని తీసుకొని పిలిపించాడు. సుమంత్రుడు వెళ్ళి తన భవనంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామితో, నాయన గారు పిలుస్తున్నారు, సభలో ఉన్నారు అన్నాడు. ఏమిటి అని అంటే, ఏదో నీకు పట్టాభిషేకం చేస్తారు, కాంతర్త సభలో ప్రకటన చేస్తున్నారు, నేను రమ్మన్నారు అని. ఆ సమయంలో బయలుదేరి వెళుతున్న సమయంలో సీతమ్మవారు వెంట వచ్చింది. మంచి శుభముహూర్తం, మీరు వెళ్ళండి, సభలోకి వెళ్ళండి, ప్రజలందరి యొక్క అనుమతితో, తండ్రి గారి యొక్క అనుమతితో మీకు త్వరలో పట్టాభిషేకం కావాలి, లోకానికి అంతా క్షేమం కలగాలి అని చెప్పి ఆ అమ్మవారు మంగళాశాసనం చేస్తూ మంగళహారతులు ఇస్తూ ఏ క్రమంగా సాగనంపుతోంది. అక్కడ వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండంలో ఒక శ్లోకం, పతి సన్మానిత సీత భర్తారమసితే క్షణ ఆద్వారమనురాజ మంగళాని అభిరక్షుషి. సీతమ్మవారు మంగళాన్ని అభిరక్షుషి, వెనక నుంచి వస్తూ, ఈయన ముందు వెళ్తుంటే వెనక నుంచి వస్తూ ఆయనకి మంగళం కలగాలి అని చెప్పి మంగళాశాసనం చేస్తూ సాగనంపింది. పతి సన్మానిత, ఇట్లా సాగనంపుతున్నప్పుడు ఆయన ఈయనకి సన్మానం చేశాట. రామచంద్ర స్వామి సీతమ్మ వారికి సన్మానం చేశాడే, అటువంటి సన్మానం మాకు కలగాలి. రామచంద్ర స్వామికి సీతమ్మ వారికి ఏం సన్మానం చేసి ఉంటాడు, ఎందుకోసం చేశాడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని లోపలికి దిగి మనం విచారిస్తే వారి హృదయాలలోనూ ఉన్నటువంటి సంతోషాతిశయము, ఇదిగో నిన్ను వివాహం చేసుకున్నందువల్ల నీ క్షేమం, నీ యొక్క సౌమాంగళ్యాన్ని బట్టి, నీ పాతివర్త్యాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి నాకు కూడా ఇటువంటి చక్రవర్తి పదవి రాబోతోంది, ఇదంతా నీ అనుగ్రహమే, నీదయే. మా కోడలు వచ్చిందంటే మా ఇంటికి వివాహం చేసుకున్నప్పటి నుంచి, మా అమ్మాయిని ఆ కోడల్ని మా ఇంటికి తెచ్చుకున్నప్పటి నుంచి ఎక్కడేరే ఐశ్వర్యం మాకు వస్తుందండి. పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉన్నాయండి. అంతకుముందు 10 సంవత్సరం ఏదో పంటలు పోయినాయనో, అవి పోయినాయనో, పశువులు పోయినాయనో, ఏదో రకాలుగా బాధపడుతూ ఉండేవాళ్ళం. మా అమ్మాయి ఏనాడు అడుగు పెట్టిందో, నాకు అన్ని విధాలైనటువంటి క్షేమాలు కలుగుతున్నాయండి అని చెప్పి కోడల్ని సన్మానించేటటువంటి, మెచ్చుకునేటటువంటి, ఆమెకు కావలసిన అన్ని కూడా తెచ్చిపెట్టేటటువంటి భర్తో మా అత్తమామలో వేరేలాగా వాళ్ళతో సన్మానం పొందినట్లుగా రామచంద్ర స్వామి సీతమ్మ వారికి కూడా సన్మానం చేస్తున్నాడు. మంగళాన్ని చెప్పుకుంటూ వచ్చింది కదా,
ఆమె వెనకాల ఆ మంగళాశాసనం చేస్తున్నందుకు ఈయన సన్మానం చేస్తున్నాడు. ఏమి సన్మానం చేశాడో అక్కడ వారి గురించి చెప్పలేదు. పతి సన్మానిత సునీత అనుంది. ఎంతైనా ఈ అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆయన గొప్పవాడు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే తక్కిన దేవతలంతో భ్రష్టులు. ఈయన అంతే. కనుక పరమాత్మకి ఏమిటి పేరు? శ్రీనివాసుడు, శ్రీయపతి. తక్కిన వాళ్ళకి ఈ పేరు లేదే, ఈ అధికారం లేదే. తక్కిన వాళ్ళందరూ కూడా మనకు భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ పరమాత్మ ఇచ్చినటువంటి అధికారాలను తీసుకొని మనలాంటి భక్తులు పడినా అయ్యా నువ్వు అంతవాడివి ఇంతవాడివి ఆ దేవతల గురించి తోచన చేస్తే ఇంతో మనకి ఇయ్యగలరు. ఆయన ఆ శక్తిని వాళ్ళకి ఇయ్యకపోతే వీళ్ళు మనకి ఇయ్యగలరా? ఇవ్వలేదు కదా. కనుక అట్లా పతి సన్మానిత, నీ యొక్క అనుగ్రహం వల్ల నేను శ్రీయపతిని అయ్యాను. ఇప్పుడు భూలోకానికి అతడికి రాజు కాకపోతున్నాను అని చెప్పి ప్రేమతో ఆమెకు ఒక సన్మానం చేశాడు అని ఉంది. ఏం సన్మానం చేసినాడు అనంటే కూరతాళ్ళు అని అనేటటువంటి వారు రామానుజుల యొక్క శిష్యుల్లో ప్రధానులు వారు చెప్పారట. పతి సన్మానిత అంటే తన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి ఆమెకి సమర్పించి ఇదిగో ఈ అనుగ్రహమే నాకు రాబోతోంది అని చెప్పి గౌరవించాడు ఆమెని. ఆమె మంగళాశాసనం చేసినందుకు తగిన విధంగా సన్మానం చేశాడు. నిన్నటి రోజున మొన్నటి రోజున మేము చేసినటువంటి మంగళాశాసనానికి తగినట్లుగా నీవు కూడా మాకు అటువంటి సన్మానాన్ని చెయ్యాలి అని కోరుతున్నారు అన్నమాట. నీవే స్వయంగా మాకు ఈ ఆభరణాలన్నిటి ఇచ్చి మమ్మల్ని అలంకరింప చెయ్యాలి అని కోరుతున్నారు అన్నమాట. ఆయన కూరతాళ్ళు పనులు పది సన్మానిత అంటే స్వామి తన యొక్క మెడలో ఉన్న రత్నహారాన్నో లేకపోతే పుష్పహారాన్నో అమ్మవారికి సమర్పించి బహుమానించాడు, గౌరవాన్ని చూపించాడు అని సమాధానం చెప్పారట. దాని తర్వాత వారికంటే వారి కుమారుడు ఇంకొక అడుగు ముందు వేసి సమాధానం చెప్పారట. అట్లా కాదు, సన్మానం చేశాడంటే ఊరికే మెడలో మాల వేయటమే కాదు, అటు ఇటు చూసి అమ్మవారి కాళ్ళు కూడా పెట్టుకొని అమ్మా నీ అనుగ్రహం వల్లే నేను చక్రవర్తి కాబోతున్నాను అని ఆమెకి నమస్కారం కూడా చేశాడన్నా తప్పేమీ లేదు. ఎందుకు ఇద్దరు అర్ధాంగులు, శరీరంలో కుటుంబంలో ఇద్దరికి సమాన భాగస్వామ్యం ఉంది. ఈమె ఆయన మీద ఉండేటువంటి గౌరవంతో తాను పతివ్రతగా ఆయనకు తాను లొంగి ఉన్నాను అనుకున్నా ఆయన కూడా ఈమె మీద ఉండే ప్రేమభావంతో ఆమె చెప్తే కానీ ఏ పని చేయని స్థితిలో ఉంటాడు. అట్లా ఇద్దరును ఏకకంఠంగా వర్తించినప్పుడే గృహం సక్రమంగా నడుస్తుంది. ఇగో ఈ అనుగ్రహం వల్లే నాకు ఇది కూడా వచ్చింది అని పాపం ఆమె కాళ్ళు పెట్టుకుని నమస్కారం కూడా చేశాడు, దండ వేసి. అని అంతవరకు కూడా అర్థం చెప్పుకున్నా నాకు బాధ ఏం లేదని చెప్పారు పరాశర భట్టరు అక్కడ విశేషంగా చమత్కారంగా. అట్లా యాం పేరు సన్మానం, మేము పొందేటటువంటి గొప్ప సన్మానం కావాలి మాకు, నీ వల్ల మేము ఆ సన్మానాన్ని పొందాలి. ఇంత మాత్రమే కాకుండా ఆ సన్మానం, ఈ సన్మానానికి ఒక ఉదాహరణం రామచంద్ర స్వామి సీతమ్మ గారికి చేసినటువంటి సన్మానం. మరొక ఉదాహరణం సీతారాములు ఇద్దరూ కలిసి హనుమంతుడికి చేసినటువంటి సన్మానం. పట్టాభిషేకం జరిగింది రామచంద్ర స్వామికి. పట్టాభిషేకం జరిగిన తర్వాత పట్టాభిషేకాన్ని దర్శించడానికి అటు లంకనిచ్చి విభీషణుడు ఆయనకు పట్టాభిషేకం అయింది కదా రావణ వధానంతరం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఇటు సుగ్రీవులు మొదలైనటువంటి వాళ్ళు ఆ కృష్ణా ప్రాంతాల నుంచి మానవులందరూ కూడా వచ్చారు. వీరందరూ కూడా తనకు రావణ వధ కార్యంలో సహాయం చేసినటువంటి మహానుభావులు కనుక మనం కూడా అయోధ్యకు వెళదాం, అయోధ్యలో వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటుందో ఆ రాజ్యాన్ని దర్శించుద్దామని అందరూ కూడా వచ్చారు. పట్టాభిషేక కార్యక్రమం అయిన తర్వాత అందరికి కూడా ఒక లిస్ట్ ఇచ్చి ఒక్కొక్క పేరు పిలుస్తుంటే రామచంద్ర స్వామి సీతమ్మ వారు వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు చేశారు. రామచంద్ర స్వామి సీతమ్మ వారు వాళ్ళకి సన్మానం చేయటానికి ముందు రాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత దేవతలందరూ కూడా సన్మానం చేశారట. ఇంద్రుడు ఒక బ్రహ్మాండమైనటువంటి రత్నహారాన్ని పంపారట. ఇదిగో
రాముడుగా అవతరించి ఆ శ్రీమన్నారాయణుడు మనకి రావణ బాధని నిరాశ్రత బాధని తొలగించాడు కనుక మేము ఈ సందర్భంలో స్వామి వారికి కానుకొని పంపుతున్నామని చెప్పి వాడు కానుకొని పంపాడు, వాయువు ఇంకో కానుకొని పంపాడు, కుబేరుడు కానుకొని పంపాడు. వాళ్ళందరూ పంపిన కానుకలన్నిటి తాను స్వీకరించి ఈ యుద్ధంలో తనకు సహకరించిన వీళ్ళందరికీ ఈ తర్వాత రెండవ సన్మాన కార్యక్రమం ప్రారంభమైందన్నమాట. పట్టాభిషేకం తర్వాత అప్పుడు అందరికీ అయిన తర్వాత సన్మానం అయిన తర్వాత సీతమ్మ గారు తన మెడలో ఉన్నటువంటి ఒక రత్నహారం తీసి ఇటు రామచంద్రుడి యొక్క మొహం చూస్తుంది, అటు హనుమంతుడి మొహం చూస్తుంది. ఏమిటి, మమ్మల్ని ఇద్దరినీ కలిపినటువంటి మహానుభావుడు తను, లేకపోతే లంకలో నేను ఏమైపోయేదాన్నో, ఇక్కడ నా విరహంతో ఈ స్వామి ఏమైపోయేవాడు. తన పరాక్రమాన్ని చూపి సముద్రాన్ని లంఘించి లంకలో ఉండేటువంటి వాళ్ళ కడుపులో నిప్పులు పెట్టి, అసలు లంకా నగరానికి కాదు వాళ్ళ కడుపులోనే నిప్పులు పెట్టి క్షోభ పెట్టినటువంటి మహానుభావుడు, మా ఇద్దరికి ప్రాణ సమాగమాన్ని కల్పించినటువంటి వాడు కదా ఈయన. ఆయనకి సన్మానం చేయొద్దు మరి అని తనకి ఇష్టం, ఆయనకి సన్మానం చెయ్యాలి అని ఆయనతో తాను చెప్పటం లేదు. కాదంటే కాదనడం అనుకోండి, ఆయన అనుమతి తీసుకుని తాను చేయాలి కానీ నేరుగా తాను చేయడం బాగుండదు అని చెప్పి ఒకసారి ఈయన మొహం చూస్తోంది, ఒకసారి ఆయన మొహం చూస్తోంది. అప్పుడు రామచంద్ర స్వామి గమనించి, ఎవడైతే దూతగా ఉండి తన యొక్క పరాక్రమం చేత, తన యొక్క విజ్ఞానం చేత, తనలో ఉండేటటువంటి భక్తి చేత, స్వామి భక్తి చేత మనల్ని కలపటానికి కోసం అన్నుభిషముడుగా సహకరించాడో ఆ మహానుభావుడు ఎవరికో సన్మానం చెయ్యి. హనుమంతుడు అని పేరు చెప్పకుండా అనటంతోటే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయో అతనికి చెయ్యి. అంతటి ధైర్య సాహసాలు ఎవరికి ఉన్నాయి? లంకలో ఉండి రాక్షసులను కూడా అదరగొట్ట స్వామి మీద ఉండేటువంటి భక్తి, ఆమె మీద సీతామ్మ గారి మీద ఉండేటువంటి భక్తి కలిగినటువంటి మహానుభావుడు ఎవరున్నాడు? అట్లా వాళ్ళిద్దరూ కలిసి అట్లాగే చెప్పి సమర్పిస్తుంటే ఒక పక్క ఈమె, ఒక పక్క రామచంద్ర స్వామి పట్టుకొని ఇద్దరూ కలిసి హనుమంతుని యొక్క మెడలో రత్నహారాన్ని కానుకగా ఇచ్చారే, అటువంటి కానుకొని మాకు నీవు కూడా సమర్పించాలి. నీకు మేము అటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళం కనుక, నిన్నే నమ్ముకున్నటువంటి భక్తులం కనుక, నీవు తప్ప మాకేమీ మరొకటి ఏమీ వద్దు అన్నంతగా నీ విషయంలో పరమభక్తి కలిగినటువంటి వాళ్ళం కనుక అని హనుమంతుడితో సమానమైనటువంటి తమకు సన్మానం కావాలి అని కోరుతున్నారు అన్నమాట. యాం పెరు సమ్మానం నాడు పుహగుం పరిసినారు నన్నాహ. ఈ సన్మాన కార్యక్రమం ఎంత బాగా జరగాలి అనంటే, ఎవరో ఫలాని వారికి బ్రహ్మాండంగా సన్మానం చేస్తున్నాం, ఆ సన్మాన సందర్భంలో అనుకూలమైన వాళ్ళు, ఆ సన్మానం పొందుతున్నటువంటి వ్యక్తికి చెందిన వాళ్ళు 10 మంది కాకపోతే ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ యూనివర్సిటీలో ఫలాని వారికి డాక్టరేట్ ఇస్తున్నారండి, మా వాడు ఎంఏ చేసినట్టు అయినంతటి ఫలితాన్ని ఆ స్వామి యొక్క చేతిలో, లీలామ్మ వారి యొక్క చేతిలో ఇద్దరి ద్వారా సన్మానాన్ని పొందారు ఈ గోపకన్యకలందరూ కూడా అనివేర్చుకునేటట్లుగా ఉండాలి. నాడు పుహగుం పరిసనాలు నన్నాహ శూడహమే. ఆ ఇవ్వవలసినటువంటి భూషణాలు ఏమిటో ఇప్పుడు వరుసగా చెప్తున్నాడు. శూడహమే హస్తంలో ఉండేటువంటి భూషణం ఒకటి, తోళ్ళు వలయే చేతికి గాజులు అనమాట. తోళ్ళు వలయే అంటే వైచీలు అంటారే, బిలానికి పెట్టుకునేటువంటి సువర్ణాభరణాలు లాంటివి అవి. తోడే చెవి పువ్వులు, చెవి పువ్వే ఆ చెవులకే అలంకరించేటువంటి పైభాగంలో అలంకరించుకునేటువంటి పువ్వులు. పాడహమే పాదములకు అలంకరించేటువంటి భూషణములు. అనయ అని చెప్పదగినట్లుగా నానా రకమైనటువంటి భూషణములను పలకలను యామణివు 10 రకములైనటువంటి
భూషణములను మేము అలంకరించుకుందాము అని అనుకుంటున్నాము. ఇక్కడ ఈ భూషణముల యొక్క వరసని చెప్పాలి. చెప్పేటప్పుడు ఆ వరస ఎట్లాగు అని అంటే, ఒకవేళ పై నుంచి క్రింది వరకు, లేకపోతే క్రింది నుంచి పై వరకు కాళ్ళకి ఆభరణాలు కావాలి, కట్టుకోవటానికి ఆభరణాలు కావాలి, గరువుకి వడ్డాణం కావాలి, తర్వాత మెడలో కావాలి, తర్వాత భుజాలలో కావాలి, తర్వాత ముఖానికి చెవులకి వీటికి ఆభరణాలు కావాలి అని ఈ వరస చెప్పాలి. ఆ వరస అంటూ లేకుండా చెప్పారేమిటి? చూడహమే మొదటి చేతికి ఆభరణాలు కావాలంటారు. చేతికి మొదటి ఆభరణాలు కోరటంలో తాత్పర్యం ఏమిటి? దాని తర్వాత మెడలో కాకుండా భుజాలకు ఉండేటువంటి భుజాలకు ఆభరణాలు కావాలని కోరటం ఏమిటి? ఏమిటి ఆ క్రమంలో రహస్యం? ఇవైన తర్వాత చెవి ఆభరణాలు కావాలంటున్నారు. చెవి ఆభరణాలు అయిన తర్వాత ఏకంగా నేరుగా మళ్ళీ కిందికి వెళ్ళిపోయి కాళ్ళకు కావలసిన ఆభరణాలు కావాలంటున్నారు. ఏమిటి వరుసకి తాత్పర్యం అనే ప్రశ్న వస్తే దాని వ్యాఖ్యానంలో చాలా స్వరసంగా అందులో ఉండేటువంటి అంతర్భావాన్ని వివరిస్తున్నారు. మొట్టమొదట సెకండ్ ఇచ్చుకుంటాం. ప్రథమ ప్రేమలో దంపతులు కానీ, నూతనంగా పరస్పరంగా ప్రేమించుకున్న వాళ్ళు కానీ, ఇద్దరు మగ స్నేహితులు కానీ ఎట్లా స్నేహాన్ని ప్రకటించుకుంటారు? చేతులతోటే కదా. నీవు కూడా మమ్మల్ని నీ దాసులను చేసుకోవటానికి కోసం మా పాణిగ్రహణాన్ని నీవు చేసే కదా, మమ్మల్ని నీవు స్వీకరించాలి. అందువల్ల మేము సీతామ్మవారితో పాణింగురుణ్ణీశ్వ పాణినా అని సీతామ్మవారి విషయంలో ఎట్లాగైతే జనకుడు పాణిగ్రహణం చేయవయ్యా, నీవు చేసేటువంటి ధర్మకార్యాలలో ఇవి నీకు అనువర్తిస్తుంది, ఆ విధంగా లోకక్షేమం కలుగుతుంది అని జనకుడు ఎట్లాగైతే ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్ష జైనాం భద్రంతే పాణింగురుణ్ణీశ్వ పాణినా అని చెప్పాడో, పాణిగ్రహణం అనేటటువంటిది పురుషుడైతే సెకండ్ ఇచ్చుకోవడం అనేటటువంటిది ఎట్లాగైతే ప్రథమ సాధనం అవుతుందో ప్రేమను ప్రకటించుకోవడానికి కోసం, నీకు మాకు ఉన్నటువంటి సంబంధాన్ని మొట్టమొదట ప్రకటించేటటువంటివి మా హస్తాలు కనుక, నీవు చేయి చాస్తే మేము కూడా చేయి చాచి నీ హస్తావలంబనాన్ని స్వీకరించాం కనుక. మాకు శంకరాచార్య గారు నరసింహస్వామి గురించి ఏమని ప్రార్థించాడు? లక్ష్మీ నృసింహ స్తోత్రంలో, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పాదావలంబనం తర్వాత అవుతుంది. మొట్టమొదట కోరింది, స్వామి నా చేతులకు అవలంబనం ఇయ్యి, నన్ను దగ్గరికి తీసుకో. బావిలో పడ్డవాడిని పైకి తీయాలంటే వాడి చేతిని వాడి పైకి చేతులు వాడి చాస్తే వీడు కిందికి చేతులను చాచి పైకి తీసినట్టుగా కరావలంబనాన్ని నాకు ఇవ్వమని కదా ఆయన కోరాడు. అట్లాగే మాకు నీ కరావలంబనం కావాలి గనక నీవు మా హస్తాలకి ఆ ఆభరణాలని మొట్టమొదటి అలంకరించు. సరే, ఆ విధంగా మమ్మల్ని పాణిగ్రహణం చేసుకొని దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇద్దరు మిత్రులు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, పరస్పరంగా ప్రేమ కల వాళ్ళు అయితే ఆలింగనం, భుజాలతో ఆలింగనం చేసుకుంటారు. హస్తాభరణం అయిన తర్వాత ఆలింగనానికి హేతువైనటువంటి భుజాలకి ఆభరణం ఇమ్మని కోరుతున్నారు అన్నమాట. పాడహమే చూడహమే తోళ్ళు బడయి అంటే భుజ ఆభరణాలు. మన ఇద్దరి యొక్క మా యొక్క నీ యొక్క సమాగమానికి ప్రథమ కారణం హస్తములు, తర్వాత ఆశ్లేషానికి కారణం ఈ భుజాలు కనుక వాటికైన తర్వాత వీటికి భుజం, వీటికైన తర్వాత దగ్గరగా చేర్చుకుని ముఖాన్ని ఆఘ్రాన్ని ఇస్తుంటాడు. మిత్రుల దగ్గరికి వచ్చిన తర్వాత ఒకళ్ళొకళ్ళు కాల్చుకొని ముద్దు పెట్టుకోవటము. విదేశాలలో ఉంది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ముద్దు పెట్టుకోవటం ఉంది. ఒక మూర్ఖునుట అని మనం చెప్తుంటాం మన సంప్రదాయంలో. మూర్ఖునట అంటే ఏంటి? వాడి తల మీద వాసన చూస్తూ వాడికి క్షేమాన్ని చెప్తూ అంతకాలానికి వచ్చేవాడు అని చెవిలో మెల్లమెల్లగా గుసగుసలు మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటారు. కనుక ఈ భుజాభరణం అయిన తర్వాత దగ్గరికి తీసుకున్నప్పుడు మాట్లాడేటువంటిది చెవితో మాట్లాడతాం కనుక తర్వాత కర్ణాభరణాన్ని మాకి
కరుణాభరణం అయింది. ఈ విధంగా మమ్మల్ని నీవు దగ్గరికి తీసుకున్నావు, మా ఆశ్రయించావు. మాకు కావలసినటువంటి సర్వ ఐశ్వర్యాలని, సంపదల్ని, ఆభరణాలని నీవు ఇచ్చి మమ్మల్ని మాతో పాటుగా సహభోజనం కూడా చేయబోతున్నావు. ఈ సందర్భంలో ఇంకొకటి మాకు కావాల్సింది ఏమిటి అంటే, వీరందరూ కూడా భగవంతునికి చెందినటువంటి భక్తులే. నీకే తప్ప మేము ఇతరులను ఎవరిని కూడా ఆశ్రయించేటువంటి వాళ్ళం కాము అని దీంట్లో భగవద్గీతలో అక్కడ చెప్పినట్లుగా అనన్యార్హమైన శేషత్వాన్ని సూచించుకోవడానికి కోసం మాకు కాళ్ళకి ఆభరణాలను పెట్టాలి అని అంటున్నారు. కాళ్ళకి ఆభరణాలను పెట్టమని కోరుకోవటంలో ఆందోళనలో ఒక విశేషం ఉంది. పెళ్లిలో ఇది ఒక విధంగా ఆత్మ వివాహం అన్నమాట. శరీరాలకు వివాహం కాదు. పరమాత్మ జీవులను స్వీకరిస్తున్నాడు. ఆయన పురుషోత్తముడు. ఆయనకి మనం అందరము కూడా మగ ఆడ అనేటువంటి భేదం శరీరాన్ని బట్టి వచ్చింది, కానీ వాస్తవానికి మనం అందరము పరమాత్మకు పరతంత్రులమైనటువంటి దాసులం కనుక ఆయన మనల్ని అనుగ్రహించడానికి తగిన విధంగా మనకు ఈ ముక్తిని ప్రసాదించిన సందర్భంలో ఆయనకు మన పైన ఉండేటువంటి ప్రేమతో మనం ఆయనను సేవ చేస్తుంటాం. సేవ చేయటం అనేటటువంటిది భార్య ఉత్తమ పతివ్రత అయిన భార్యకు ధర్మమైనట్లుగానే భగవంతుని యొక్క సేవను చేయటం అనేటువంటిది ప్రతి జీవునికి కూడా పతివ్రత స్త్రీ వంటి పరతంత్ర స్వరూపం కనుక స్వామికి సేవ చేయటం అనేటువంటిది ముఖ్యమైన ధర్మం. ఆ సందర్భంలో కళ్యాణంలో మనకు పాణిగ్రహణం అయిన తర్వాత ఒక ధర్మాన్ని చూపిస్తారు. ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఆండాళమ్మ వారు కూడా తాము ప్రసాదించినటువంటి వారణమాయిరం అని ఒక దశకం ఉన్నది నాట్యారి తిరుమూరిలో. తనకు స్వప్నం కలిగినట్లు రంగనాథ స్వామితో తనకు వివాహమైనట్లు చెప్పుకుంటూ అందులో ఒక వాక్యం, ఒక పాసురం అద్భుతంగా చెప్తుంది. ఏమిటా పాసురం? ఆ పాసురం వివాహ ప్రక్రియలో వైదిక మంత్రాలతో వాటితో జరిగేటటువంటి కార్యక్రమాలలో ఒకదాన్ని తెలుపుతోంది. మనం తెలుగులో మంగళ సూత్రధారణం వగైరాలు, జీలకర్ర బెల్లం పెట్టడం ఇతరాలు ఏం చేయిస్తాం. అమ్మాయిని పీఠం మీద నిలబెడతాం. అమ్మాయి పీఠం మీద కాలు పెడితే అబ్బాయి తోటి ఆ అమ్మాయి కాలుకి మెట్టెలు పెట్టిస్తాం. అంటే అంత గొప్పవాడిని నేను దాని కాలు పెట్టుకుని మట్టిలు పెడతానా అనేది కాదు. అక్కడ ధర్మ కార్యాన్ని అంటే గృహస్థాశ్రమం అనేటువంటి ధర్మ కార్యాన్ని తాను నిర్వహిస్తున్నప్పుడు తనకెంత బాధ్యత ఉన్నదో ఆమెకంత బాధ్యత ఉన్నది కనుక ఆమెను రక్షించవలసిన బాధ్యత తనకైనట్లుగా తనకు సర్వవిధములైన సేవలను చేసే బాధ్యత ఆమెకి ఉన్నది కనుక ఆమెను అగౌరవపరచకుండా ఉండేటట్లుగా ఆమె పాదాలను పెట్టుకుని తాను మెట్టెలను పెట్టడంలో తప్పేమీ లేదు అని వైదిక మంత్రాలు చెప్తున్నాయి. సానకల్లు అనేది ఉంటారు. దీన్ని స్నానం మీద ఉంది, పీఠం మీద కాకపోతే స్నానం మీద కాలు పెట్టించి అమ్మాయితో ఆ మెట్టెలు పెట్టిస్తాడు. ఆండాళమ్మగారు ఆ విషయాన్ని చెప్పుకున్నారు నాట్యారి తిరుమూరి అనే ప్రబంధాలు. இம்மைக்கும் பிறவிக்கும் பத்தாவான் நம்மையுடையவன் நாராயண நம்பி செம்மையுடைய திருக்கையால் தாழ்பத்தி అమ్మిమిదిక్క తెనాకండేన్ తొలినాన్. కళ వచ్చింది అని స్నేహితులతో చెప్తున్నారు అంటాడమ్మ వారు. ఏం కళ వచ్చిందమ్మా? నన్ను వరించడానికి కోసం మొట్టమొదటి పెళ్లికి ముందు ఏం చేస్తారు? వాళ్ళ మొహం వీళ్ళు, వీళ్ళ మొహం వాళ్ళు, ఈ అమ్మాయి మొహం వాళ్ళు, అబ్బాయి మొహం వీళ్ళు చూడటానికి కోసం ఒక వరం ఇస్తే ఒక కార్యక్రమం పెడతారు కదా. అట్లాగా నన్ను చూడటానికి కోసం, ఈ వివాహానికి కోసమని ఆ కృష్ణ పరమాత్మ 1000 ఏనుగులతో, ఎన్నో రథాలతో, ఎంతో మంది మిత్రులతో మా శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చాడు ఆ స్వామి. వారణమాయిరం శూర బలం చేయు. ఆ సందర్భంలో మా ఆడబిడ్డలు వగైరాలందరూ కూడా అమ్మాయిని అలంకరించి కదా కృష్ణుడికి చూపించాలి, ఆ వరుడికి చూపించాలి. అట్లా నన్ను అన్ని రకాలుగా కూడా అలంకారం చేశారు మా ఆడబిడ్డలు మొదలైన వాళ్ళు. ఒక పక్క
పురోహితులైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వేదమంత్రాలు చదువుతున్నారు. ఆడబిడ్డ వచ్చి చీర కట్టించింది కొత్త పెళ్లి కూతురికి. ఈ వెనుమనాల సూత్రం ఆయన కట్టాడు. కట్టిన తర్వాత సానకల్లి మీద నా కాలు పెట్టించి కృష్ణపరమాత్మ సుకుమారమైన తన యొక్క శ్రీహస్తాలతో నా పాదాలను పట్టుకొని నాకు ఆ మట్టి లెక్కించినట్టుగా కర వచ్చింది అని చెప్పుకుంటుంది అందాళమ్మ గారు ఆపాసనంలో. ఎవరైనా ఇమ్మయిక్కుం ఏడేడు పిరమిక్కుం పత్తావాన్, నేను ఈ తరంలోనే కాదు 7 తరాలుగా మా పూర్వంలో ఉన్న అన్ని తరాల వాళ్ళకి కూడా ఆయన స్వామి. ఆయన మేము ఆరాధిస్తున్నాము. ఆరాధిస్తున్న వాళ్ళు నాస్తికులు కొందరు ఎవరైనా ఉండనియండి, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలమైనటువంటి వాళ్ళం మేము. నమ్మయుడయవన్ నారాయణ నంబి, ఆ నారాయణుడు అనేటువంటి పరిపూర్ణుడైన మహానుభావుడు మనకందరికీ స్వామి అయినటువంటి వాడు. ఆయన సెమ్మయ్యుడయ తిరుక్కయ్యాల్ తాళ్ళపత్తి, సుందరమైనటువంటి సుకుమారమైన తన శ్రీహస్తాలతో నా కాలు పట్టుకొని, తాళ్ళంటే పాదం, తాళ్ళు పట్టి నా పాదములను పట్టుకొని అమ్మి మిదిక్క కానకల్లిపోయిన నా వేలుకి, నా కాలు వేలుకి ఉంగరాన్ని తొడిగిస్తుండగా నాకెంత ఆనందం కలిగిందో. కెనాకండే ఇటువంటి కళ వచ్చిందే నాకు. ఈ కళ నిజమవుతుందంటావా అని స్నేహితురాలను అడుగుతోంది. అట్లా మేము చేసినటువంటి వ్రతం పూర్తయింది గనక, వ్రతం పూర్తయినందుకు సాఫల్యంగా ఈ ఆభరణాలన్నిటి వాదిస్తూ మా కాళ్ళకు పెట్టవలసినటువంటి మెట్టెల్ లాంటి ఆభరణాలను కూడా నువ్వే పెట్టాలి సుమా. మీ కాళ్ళు పట్టుకుంటా అంటే కుదరదుగా. కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటుంటాడు. సత్యభావ కాళ్ళు పట్టుకోలే, అందులో తప్పేం లేదు కదా. అట్లా పాదాభరణాలను, మాకు కావలసినటువంటి పాదాభరణాలను కూడా నీవు ఉంచాలి. చూడహమే తోల్బడయే తోడే శంకువే పాడహమే ఎందు అనయప్పలహలను యామని ఓం. 1, 2 కాదు, అన్ని విధములైన ఆభరణాలు. ఆభరణాల పేర్లకి మాకు తెలుస్తావు కలవాళ్ళం గనక, ఇంకా నీవు మంచి విజ్ఞానం కలవాలి గనక ఏ ఆభరణాలు మాకు తగినవి అని అనుకుంటావో, నీకేవి ఇష్టమైనటువంటివో వాటిని అన్నిటికీ తీసుకొచ్చి మమ్మల్ని అలంకరించవలసింది అని కోరుతున్నాము. పలపలవే ఆభరణం పేరు పలపలవే అని చెప్పి భగవంతుడికి ఆరాధన చేస్తున్నప్పుడు మీరు పాశురాధన చదువుతున్నారు. ఆ పాశురాలు ఎవరివి? నమ్మాడు గారులవి. స్వామి నీకు పలపలవే ఆభరణం, పరివిధములైనటువంటి ఆభరణాలని మేము సమర్పిస్తున్నాము. వాక్యానికి స్వీకరించు. పుష్పాద్యాభరణాలను సమర్పిస్తున్నాం, రత్నాభరణాలను సమర్పిస్తున్నాం, వస్త్రాలను సమర్పిస్తున్నాం అని చెప్పి ఎన్ని ఆభరణాలను సమర్పిస్తున్నారో అట్లాగే నీవు కూడా మా మీద ఉండేటువంటి ప్రేమతో మేము చేసినటువంటి శ్రమకు తగినట్లుగా సంతోషించి ఈ ఆభరణాలన్నిటినీ సమర్పించాలి. పలహరను యామని ఓం. ఆడై ఉడుపోం. ఆడై అంటే వస్త్రము ధరిస్తాము. నీవు ఇచ్చేటటువంటి, మాకు ఇచ్చేటువంటి వస్త్రాన్ని ధరిస్తాము. నీవు మా కోసమని మాకు ఏదైతే ఇంకగుడ్డ కానీ కట్టుకునేది కానీ దాన్ని ఏదో అంటారు, 2 ఒకే రంగులో ఉండాలి, మ్యాచ్ అట్లా మాకు ఏదైతే తగిన ఉంటాయో, ఏ డ్రెస్సు కావాలని నీవు అనుకుంటావో అటువంటి చీరల్ని, పట్టువో, బనారస్లో, రాజరీయల్స్వో ఇవేవో నీవు తీసుకొచ్చి మాకు సమర్పించాలి. ఆడై ఉడుపోం. ఇక్కడ ఆడై ఉడుపోం అన్నప్పుడు నిజంగా ఆండాళమ్మ వారు భగవంతుని దగ్గర భగవంతుని యొక్క ఏ వస్త్రాన్ని కావాలని కోరారు అని ఒక ప్రశ్న. ఇప్పుడు తిరుప్పావిలో ఊరికే వస్త్రము లేవు మాకు ఆభరణంగా, మంచి మంచి కొట్టు షాలు లేకపోతే పెద్ద పెద్ద షాలు లాంటివి తెచ్చి ఇవ్వాల్సింది అని చెప్పాలి. అది కాకుండా నాట్యాలు తిరుమడి అనేటువంటి ప్రబంధంలో ఆండాళమ్మ గారు కోరినటువంటి ఒక కోరిక ఉంది. ఆ కోరికలో వస్త్రాన్ని కోరుకుంటున్నారు అని ఆ పాశ్వరంలో ఆండాళమ్మ గారు చెప్పింది. అది ఆమె మనస్సులో ఉన్నటువంటి భావం అన్నమాట. ఒకప్పుడు పక్కనే ఉండేటటువంటి చెలికెత్తలందరూ కూడా ఆండాళమ్మ వారి గురించి మాట్లాడుతూ, అమ్మా ఏమిటి ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, ఏమిటి
ఆయన ఎప్పటి వాడు? అది డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ కాదు కాదు, ఎప్పటి వాడు కాదు. మనకి గోదాస్థితిలో ఒకటి వస్తుంది, నాగేశయ అని. ఇక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు? నాగేశయ ఆదిశేషం విషయం. రంగనాథుడు కదా నువ్వు ప్రేమిస్తున్నావు. రంగనాథుడి మూర్తి ఎక్కడుంది? ఆదిశేషం. అమ్మ బాబోయ్, ఆ పాము అంటేనే భయపడి వచ్చేటువంటి మనం తేలు కీలు ఏదో చిన్న చేతు వచ్చి చిన్న ప్రాణి వచ్చినా కానీ ఎంతో భయపడు. ఆ ఆదిశేషుడి మీద బుసలు కొట్టేటువంటి ఆదిశేషుడి మీద ఆయనతో పాటు నువ్వు ఎట్లా పడుకుంటావమ్మా? ఆయన వివాహం చేసుకోవడం బాగుంది అని వెక్కిరింపులాగా ఆ పక్కన కూడా సరికెత్తగా చెప్పారు. నాగేశయ సుతను పక్షీరథ. సరే, ఏ నాగేశ్వరుడైనా ఆయన చెప్పినట్టు వచ్చాడు కనుక ఆదిశేషుడు. శేషుడు అంటే అదే అర్థం చెప్పుకున్నాం కదా, భగవంతుడికి ఏది కావాలంటే ఆ విధంగా మారుతాడు కానీ శేషభూతుడు కానీ ఆయన దగ్గర వారి ఆటలైన చూపించాడు ఆదిశేషుడు. అదే విధేయతలతో ఉంటాడు అనుకుందాం. మరి ఈయన ఎక్కే వాహనం ఏమిటి? పక్షీరథ. గరుత్మంతుడు. గరుత్మంతుడి మీద వెళుతుంటాడు. ఆ గరుత్మంతుడికి ఆదిశేషుడికి పడుతుందా? కష్టంటే కూర్చొనుకునే వాళ్ళే కనుక ఎక్కడైనా ఆదిశేషుడు వస్తే అదిగో వేసి కొట్టేద్దామని అనుస్తుంటాడు. ఆయన చూస్తే ముడుచుకొని వెళ్ళిపోతుంటాడు. ఇట్లా పరస్పరంగా విరుద్ధమైన ద్వేషభావాలు కలిగినటువంటి వాళ్ళిద్దరిని, ఒకడు వాహనమా, ఒకళ్ళకేమో శయనమా, ఏం బాగుందమ్మా, ఇంకోటి ఎవడు దొరకలేదా మంచివాడు. నాగేశయ సుతను పక్షిరథ కథంతే జాత స్వయంవరపతి. నువ్వే స్వయంగా కోరుకుంటున్నావు, కాస్త ఈ మాత్రం చేయించుకోవద్దా? జాత స్వయంవరపతి పురుష పురాణ ఏం విధా సముచితం ప్రణయం భవత్యా సందర్శయంతి పరిహాస గిరస్వఖీనాం. ఇట్లా సఖి తోటి ఆడవాళ్ళందరూ కూడా పరిహాసాలకు మాటలను చెప్తుంటే ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చేది. వ్యధవ మాట్లాడుకుంటున్నాడు నా దగ్గర. నాగేశ్వరుడు అంటే గరుడవాహనుడు అంటే ఎవరైనా మీరు అనుకున్నట్టుగా పిచ్చి పిచ్చి పరిహాసాలు అనుకుంటున్నారా? ఏ నాగా ఆదిశేషుని మీద శయనించినటువంటి పరమాత్మ దగ్గరికి వచ్చి ఇంద్రాది దేవతలు కూడా సంవత్సరానికి ఒకసారి ముక్కోటే కాల్సినాడు ఆయన దర్శనం చేసుకుని తమ కోరికలను విన్నవించుకుంటారు. గజేంద్రుడు లాంటి వాడిని రక్షించడానికి దేవతలకందరికీ చేత కాకపోతే ఏ గరుడ వాహనం మీద ఆరోహించి వచ్చి ఆ స్వామి అతన్ని రక్షించాడు. అటువంటి ప్రభావం కలవాడు నేను భర్తగా స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి అని వాళ్ళని తిట్టి ఆండాలమ్మవారు ఇట్లా అంటోంది. కన్నా నేను కరుణ దైవం చేసుకున్నావు కానీ పిల్లవాడు బాగుంటాడా? నీలవర్ణంగా ఉంటాడు, నల్లవాడేనా అని ఇవన్నీ వీళ్ళు అంటుంటే ఆమెకి మనసులో ఆక్రోశం పెరుగుతుంది. ఏం నల్లవాడి ఇక ఏమి ఎంత అందమైన వాడు నిలవేలాడుతున్నాయి శరీరం కలవాడైనా. నాగేశ కన్నా నేను కరుణ దైవం. కృష్ణుడు అనేటువంటి నల్లటి ఆకారం కలిగినటువంటి దైవం కాలిచి పగహి కిడప్పేనవి ఆయనను అపేక్షించి సర్వలోక స్వామి కనుక అటువంటి ఆయనయ్యే నాకు భర్త కావాలి అని అపేక్షించి ఆయన కోసమని ఎప్పుడు ఆ స్వామి వచ్చి నన్ను అనుగ్రహిస్తాడా స్వీకరిస్తాడా అని తపస్సు చేస్తున్నట్లుగా నిద్రాహారాలు కూడా లేకుండా భగవన్నామ సంకీర్తనం చేస్తూ స్వామి నన్ను నీ దాసురాలుగా అనుగ్రహించు అంటుంటే అని నేను దుఃఖిస్తుంటే మీరందరూ ఇటువంటి వదవ పరిహాసాల నాతో మాట్లాడేది. పుణ్యం పులి పెయిరా పోల్ పురందు అழகு పేషాది ఇటువంటి వదవ మాటలు, ఇటువంటి ఇచ్చక మాటలు నా దగ్గర అనకండి. మీరు ఆ మాటలు అంటుంటే నాకు ఎంత బాధగా ఉందంటే పుండు మీద కారం తొలినట్టుగా ఉంది. అసలే ఆ స్వామి ఇంతకాలంగా మా నాయనగారు ఇంకోటి ఎవరికో ఇచ్చి చేస్తానంటున్నాడు, ఏ మానవ మాతృడి చేతిలో పడతానో కర్మం అనేట్లాగా నేను ఏడుస్తుంటే అనుకున్న ప్రకారంగా ఆ స్వామి వచ్చి నన్ను అనుగ్రహించకుండా ఇంకా ఆలస్యం చేస్తుంటే మనస్సులో ఇంతగా నేను బాధపడుతుంటే మీరందరూ నాతో పరిహాసం చేస్తారా?
తురని రాఘవపేశాలే ఇటువంటి వ్యధమాటలు మాట్లాడకుండా నా మనస్సులో ఉండేటువంటి తాపం, నా శరీరంలో ఇవాళ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసు, 101, 102. ఎందుకు ఇంత ఆవేదన కలుగుతోంది? మనస్సు సరిగ్గా లేక, ఆ స్వామి యొక్క విశేషాన్ని భరించలేక నా శరీరంలో ఆ వేడిగా ఉంది. ఆ వేడి దక్కాలి అనంటే புறன் அழகுபேசாதே பெண்ணென்பருத்தமறியாத பெருமான் அறையில் பீரக வண்ணவாடை கொண்டு என்னை వార్తం తణిగ వీసిరే అని కోరుకున్న అర్థం. ఆ రంగనాథ స్వామికి పైన కప్పుతారు చూడండి, ఆయనకి పేరేంటి? పీతాంబరుడు అని. ఆ పసుపచ్చని ఆయన ధరించుకునేటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి నా మీద కప్పండి. ఆ వస్త్రాన్ని నా మీద కప్పితే ఆ స్వామిని నేను స్వయంగా స్పృశించినంత సంతోషం కలుగుతుంది. నా శరీరంలో ఉన్నటువంటి విరహతాపం అంతా అప్పుడు తగ్గుతుంది. అంతేగాని ఇటువంటి వ్యధమాటలు మాట్లాడకండి అని ఆండాళమ్మవారు అక్కడేం కోరుకుంది? స్వామివారు తాను ధరించినటువంటి పీతవర్ణవాడై, పీతవర్ణం కలిగిన పీతాంబరం అనేటువంటి వస్త్రాన్ని, ఆయన యొక్క శరీర స్పర్శం కలిగిన వస్త్రాన్ని ధరిస్తే ఇదిగో మా స్వామి ధరించిన వస్త్రం అని చెప్పి హృదయానికి హద్దుకొని నేను ఆనందిస్తాను. అది వచ్చి నాకు సమర్పించు. ఆ వస్త్రాన్ని నాకు శేష వస్త్రం అన్నమాట. భక్తుడైన వాడు భగవత్సన్నిధికి వెళ్ళినప్పుడు దానిలో కైకర్యం ఆ స్వామి యొక్క శేష వస్త్రం నాకు ఇవ్వండి అయ్యా, నేను కప్పుకుంటాను. మనం చూసుకుంటాం కదా, ఇప్పుడు తిరుపతి వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా శేష వస్త్రాలు అధికారులకు సమర్పిస్తుంటారు కదా. అట్లా ఆ స్వామి యొక్క పీరహవర్ణ వాడై కొండు దాన్ని తీసుకొచ్చి నాకు సమర్పించండి. అక్కడ విచిత్రం ఏంటంటే ఆండాళమ్మవారు భగవంతుడికి ఒక టైటిల్ ఇచ్చారు, పెన్నెన్నుగరుత్త మర్యాద పెరుమాన్ అని ఒక బిరుదు. ఏమిటా బిరుదు? ఆడవాళ్ళ యొక్క మనస్సులో ఉండేటటువంటి కష్టాన్ని గమనించనటువంటి కఠినాత్ముడు అని అర్థం. నేను ఇంతగా ఆయన వివాహం చేసుకోవాలి అని ఇంకొకరెవరితోటి నేను ఇంకో మానవ మాత్రుని స్పృశించానని మన ఆయన గారితో కూడా పోట్లాడ పెట్టుకుని ఆ స్వామి అనుగ్రహానికి కోసం ఎదురు చూస్తుంటే అనుగ్రహించకుండా ఇంకా ఆలస్యం చేస్తాడా ఏం చేస్తాడో నా జీవితాన్ని ఆ మహానుభావుడు. ఆయనకేం తెలుసు? పురుషుడు కనుక కఠినాత్ములు వాళ్ళు. పాపం నా కోసమని ఆ అమ్మవారు, ఆ సుతం, అదే అమ్మవారు ఎంత విరహ బాధపడుతుందో అని ఆయన అనుకోడు. దొక్కసారైనా పెళ్ళిళ్ళు వృత్తం, స్త్రీల యొక్క శ్రమను, మనస్సులో ఉండేటువంటి కష్టాన్ని, విరహ దుఃఖాన్ని అరియాల పెరుమాన్ అని బిరుదిచ్చారట. అన్ని తెలుసు ఆయనకి. కానీ స్త్రీల మనస్సులో ఉండేటటువంటి, తనను ప్రేమించిన వారి మనస్సులో ఉండేటువంటి దుఃఖాన్ని మాత్రం గుర్తించలేడు ఆయన. ఆ విషయంలో ఆయన క్రూరుడే, కఠినాత్ముడే. ఇవాళ కాకపోతే ఇంకా 4 రోజులకైనా మా ఆయన గారు గట్టిగా చెప్తే వచ్చి స్వీకరిస్తారు, నన్ను అనుగ్రహిస్తారు అనుకోండి. ఇప్పుడు మాత్రం నా తాపం తగ్గటానికి ఆ పీతాంబర వస్త్రాన్ని తీసుకొచ్చి నా మీద కప్పండి అని కోరుతుంది అంటాను. మొదలు నాచ్యాన్ని తిరుగులో అదిగో ఆ వస్త్రాన్ని ఇక్కడ కోరుతున్నారు అన్నమాట. ఆడై ఉడుపోం, ఆ పీతాంబర వస్త్రాన్ని మాకందరికీ కూడా ద్రౌపదికి ఇచ్చావు. అక్షయవేర పీతాంబరాలను ఇచ్చావు. ఒకరు కావాలంటే నా వస్త్రం తీసిస్తానంటూ ఇది ఒకటి కాదు, ఇంతమందికి అదేం జరుగుతుంది కనుక అందరికీ కూడా ద్రౌపదికి ఇచ్చినటువంటి అక్షయ వస్త్రాలలాగా మాకు అందరికీ అలంకార రూపమైనటువంటి దివ్యమైన వస్త్రాలను నువ్వు ప్రసాదించాలి అది అనిపిందే. ఆ తర్వాత ఏమిటి అలంకారం? సరే వదిలించడం, మీ ఆభరణాలను ఎట్టి తీసుకొచ్చాం, మీరు అలంకరించడం కాదు. హనుమంతుడికి ఎట్లాగైతే మీ 2 చేతులతో, సీతారాములు 2 చేతులతో అలంకరించారో మా గోపికలకు అందరికీ ఒక్కొక్కళ్ళకి నీవు తెచ్చినటువంటి ఆభరణాలు, వస్త్రాలు వగైరాలంటే స్వయంగా మాకు అలంకరించాలి. అలంకరిస్తూ ఉంటే పావు గంటో అరగంటో ఆ సన్మాన కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఏమిటి? అదని పిన్నే పాల్ షోర్, క్షీరంతో వండినటువంటి క్షీరాన్నమే మనం స్వీకరించాలి. ఏ కారము, ఉప్పు వగైరాలు వాటిలో బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అని చెప్పారు చూడండి. అటువంటి
వస్తువులు కాక సాత్వికమైనటువంటి క్షీరంతో వండినటువంటి ప్రసాదాన్ని మాకు ప్రసాదించాలి నీవు. తక్కిన పదార్థాలన్నీ కూడా మనిషికి తమో గుణాన్ని రజో గుణాన్ని పెంచేటువంటివి. అట్లా కాకుండా క్షీరంతో తయారైనటువంటి ప్రసాదం కావాలి. క్షీరంతో తయారైన ప్రసాదం అంటే క్షీరాన్నం అంటే అది ఎటువంటిది? అన్నంతో నీళ్లతో మొదట అన్నం వడ్డిన తర్వాత అందులో ఇంత పాలు పోయటం అని అర్థం కాదు. మొదటి నుంచి బియ్యంలోనే పాలు పోసి ఆ బియ్యంతో పాలతోటే మొత్తం వండాలి. పొంగిపోతుంది అనుకుంటాం, పొంగకుండా దాన్ని చేస్తారు క్షీరాన్నం. శ్రీరంగం కానీ కాంచీపురం కానీ మొదలైన దేవాలయాలలో క్షీరాన్నం తయారు చేసేందుకు ఒక చుక్క నీరు పోయారు. పొంగిపోకుండా పెద్ద బాండం పెట్టి పొంగిపోకుండా ఎప్పుడూ తిప్పుతూ బాగా ఉడికేటట్టుగా చేస్తారు. అట్లా పాలతోటి ఉడికేటువంటి క్షీరాన్నం కావాలి. దానికి కావలసినటువంటి సుగంధ పదార్థాలు జీడిపప్పులు మొదలైనవి వీటిలో అన్ని వేయాలి. ఆ తర్వాత ఏం కావాలి అనంటే మూడ నెయ్యి పేయదు. సంపూర్ణంగా ఆ ప్రసాదం కూడా మునిగిపోయేటట్లుగా ఒక 10 షేర్ల ప్రసాదం చేసామనుకోండి, 10 షేర్లకి 50 షేర్ల నెయ్యి పోసి ఇక్కడ ప్రసాదం ఎక్కడుంది ఎక్కడ కనపడటం లేదు అనుకునేటట్లుగా నెయ్యి అంత ఎక్కువగా ఉండాలి. మూలంగా దానిని మేము స్వీకరించాలి. ఇప్పుడు కొన్ని దేశాలలో మేరుకోట మొదలైన ప్రదేశాల్లో క్షీరాన్నం తయారు చేస్తారు. సుక్క నీరు పొయ్యరు. పాలతోటి అది బాగా తయారైన తర్వాత దానిలో నెయ్యి పోస్తారు, మంచి నెయ్యి పోస్తారు. ఆ ప్రసాదం మీకు వారం రోజులైనా కానీ దుర్వాసన పట్టకుండా ఉంటుంది. ఇక్కడ తయారు చేయించుకుని మేలుకోట్లో అమెరికాకి వెళ్ళేటువంటి వాళ్ళు 3-4 ప్రయాణాలు చేసిన తర్వాత కూడా ఈ ప్రసాదం అక్కడికి తీసుకువెళ్తారు. చెడిపోదు ఆ ప్రసాదం. నీళ్లు పోస్తే చెడుతూ కానీ పాలతో వండినటువంటి ప్రసాదం, అందులో నెయ్యి కూడా వేసి బాగా ఉడికిపోయినటువంటి ప్రసాదం మంచి సుగంధంగా వారం 10 రోజుల వరకు కూడా తగ్గకుండా ఉంటుంది. అటువంటి ప్రసాదాన్ని నీవు మేము అందరము కూర్చొని ఆస్వాదించాలి. ఆస్వాదించేటప్పుడు మూడ నెయ్యి పేరు ముడంగా ఇవ్వరా తింటుంటే ఆ జుట్టు తర్వాత వదులుతూ కానీ ఆ చేతులు మోకాళ్ళ దగ్గర నుంచి మోచేతుల దగ్గర నుంచి కూడా కారిపోతుండాలి. అంత సమృద్ధిగా ఉండాలి. ఒకడు అంటే ప్రసాదాన్ని పాపం 4 రోజులు ప్రసాదం తీసుకోలేదు కనుక నెయ్యి ఉన్నాం పాలు ఉన్నాం అని కదా మొదలు చెప్పుకున్నారు. 2వ పాసురంలో స్వామి వ్రతం పూర్తయ్యే వరకు మేము వసరువు లేని ఆహారాలు ఇష్టమైన ఆహారాలను తీసుకోకుండా ప్రాణధారణానికి మాత్రం కావలసిన నీకు నైవేద్యం చేసే కొంచెం ప్రసాదం మాత్రం తీసుకుని వ్రతం చేస్తాం. ఇప్పుడు మాత్రం ఈ చివరి రోజులు జరిగేటువంటి సన్మాన కార్యక్రమంలో పెట్టేటువంటి సంతర్పణలో మాకు ఇచ్చేటువంటి క్షీరాన్నం ఇటువంటిది అయ్యి ఉండాలి. నెయ్యితో పూర్తిగా నిండిన నెయ్యి ఉండాలి. అంతగా ఆశపడుతున్నారు ఆ క్షీరాన్నానికి అన్నమాట. ఇదే ఆ అండాళమ్మవారు నాట్యార్జునుడిలో ఏమని కోరారు? స్వామి తిరుమల క్షేత్రంలో ఉండే స్వామిని గురించి నీవు కనుక మమ్మల్ని నన్ను నీ ప్రియురాలుగా స్వీకరించి నీ సన్నిధిలో నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగిస్తే నేను నీకు 100 గంగాళాలతో క్షీరాన్నం చేసిస్తాను అని చెప్పారు. మాట ఇచ్చారు. మాట ప్రకారం కనుక నీవు నాకు ఫలితాన్ని ఇస్తే 100 గంగాళాలు కాదు, తర్వాత కూడా ఈ ఫలితాన్ని ఇచ్చినందుకు ఇంకొక 100 గంగాళాలు చేయిస్తాను, ప్రసాదం అన్నారు కానీ ఆయన ఫలితాన్ని ఇచ్చాడు కానీ మీరేం చేయిస్తారు? పాపం మీరు ఆ పనిని చేయించలేదు కనుక రామానుజుల వారు ఆ పనిని చేయించి తర్వాత కొంతకాలానికి 300-400 సంవత్సరాల తర్వాత 300-400 కాదు దాదాపు 1000 సంవత్సరాల తర్వాత రామానుజుల గారు అవతరించినప్పుడు అన్నారు అమ్మవారు అనుకున్నారట స్వామి వారికి 100 గంగాళాల ప్రసాదం చేయిస్తానని. మనం చేయిస్తాం అని చెప్పి ప్రసాదాన్ని చేయిస్తే అప్పుడు అందాలమ్మవారు కూడా ఆ ఉత్సవాన్ని చూసి ఆ పదార్థాలను చూసి అరగలించి రంగనాథ స్వామితో పాటు ఇగో మా అన్నగారు నా కోరిక నెరవేర్చారు అని చెప్పుకున్నారట. అందాలమ్మవారు రామానుజుల వారికి చెల్లెలు అని
మాకు ఆయన అన్నగారు అని చెప్పుకుంటున్నారు. ఈ చెల్లెలు అన్నగారు అనేది ఎట్లా కుదురుతుంది? 2000 దాదాపు 20 సంవత్సరాలకు పూర్వం అల్లారమ్మ వారు జన్మించి ఆ కోరిక కోరారు. ఆ తర్వాత వచ్చిన వారు ఆ కోరిక నెరవేర్చారు. ఇక్కడ అన్నగారు చెల్లెలు అనేది దేహ సంబంధాన్ని బట్టి కాలాన్ని బట్టి కాకుండా చెల్లెలి యొక్క కోరిక నెరవేర్చేటటువంటి అన్న చెల్లెల మీద ప్రేమతో ఎంత ఇక ఆమె కావాలనుకున్నటువంటివన్నీ నెరవేరుస్తాడో, మా అన్నయ్య ఈ పని చేశాడు అనుకుంటాడు. రామానుజుల వారు అట్లాగా తమ యొక్క కోరికలను నెరవేర్చినందువల్ల రామానుజుల వారిని ఆమె మా అన్నయ్య గారు. కోయిలన్న, కోయిలంటే శ్రీరంగంలో ఉన్నటువంటి మా అన్నగారు రామానుజులు అని చెప్పుకున్నారు అంటాళమ్మ గారు అని మనకి చరిత్రలో చెప్తుంటారు. అట్లా అందరూ కూడా వేసుకునే విధంగా చూడహం పాడహమే ఆరంభిస్తాం. మూడనై పేరు మురంగై వడివారా, మురంగై వడివారా, ఇట్లా నెయ్యి కారిపోవునట్లుగా. అంటే ఎండాకాలం, మంచి ఎండాకాలం, దప్పికొండ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు. ఇక్కడ చలివేంద్రం ఉన్నది, అక్కడ మంచినీళ్ళు పోస్తారని వచ్చాడు. తాగుతున్నాడు. ఒక్కొక్కరు ఆ పోసేవాడు ఒకడే ఉన్నాడు. ఇంకో నలుగురు వచ్చాడు. వీడు పోస్తున్నాడు, వాడు తాగుతున్నాడు. ఆ తాగుతాడు 5 నిమిషాలు 10 నిమిషాలు తెగలాగా వేస్తున్నాడు. వెనకాలందరూ బరగరా అంటున్నారు. ఇంకా వీడు దప్పి తీరటం లేదు, వాడు పోస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? వీడు వాడు పోయాడని చెప్పి వీడు మోచేసి చూస్తున్నాడు. నీటైనా తాగడానికి వాడు దప్పి తీర్చుకోవడానికి కోసం కదా. అట్లాగా మేము తిరిగి వేసినటువంటి ప్రసాదాన్ని, మా చేతుల నుండి కాగినటువంటి నెయ్యిని, ప్రసాదాన్ని కూడా తక్కిన వాళ్ళు కూడా స్వీకరించి నీ శేషం మా శేషాన్ని స్వీకరించి ఉజ్జీవించాడు.